మాలలను అణిచివేసే కుట్రలను తిప్పికొట్టి పాలకులకు గుణపాఠం చెబుతామని మాల మహాసభ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు అన్నారు. మాలలను అణిచివేసే కుట్రలను తిప్పికొడతామని మాల మహాసభ అధ్యక్షులు మల్లెల వెంకట్రావు హెచ్చరించారు. రాజమండ్రిలో మాజీ కార్పొరేటర్ అజిరపు వాసు ఆధ్వర్యాన మాలల ఐక్యత చైతన్య యాత్ర సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మల్లెల వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 80 లక్షల మంది మాలలను ఐక్యం చేసేందుకే హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు మాలల ఐక్యత చైతన్య యాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం, నేటి కూటమి ప్రభుత్వం మాలలను అణిచివేసే కుట్రలను సాగిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో మాలలు రాజ్యాంగం ప్రకారం దక్కాల్సిన హక్కులను మాత్రమే కోరుకుంటున్నారని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అడ్డుగా పెట్టుకుని నేటి కూటమి ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ ద్వారా మాలలపై అణిచివేతకు పాల్పడుతుందన్నారు. ఉన్న జనాభా ప్రకారం వర్గీకరణ చేస్తే 12% రిజర్వేషన్ రావాల్సి ఉందన్నారు. కానీ ప్రభుత్వం మాలలను తక్కువ చేసి మాదిగలకు మేలు చేసేలా వర్గీకరణ చేసిందని ఆరోపించారు. మాలలకు తీరని అన్యాయం జరుగుతున్నా మాల జాతికి చెందిన ఎమ్మెల్యేలు నోరు మెదపడం లేదన్నారు. దళిత క్రైస్తవులుగా ఎస్సీ హోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. సర్ ద్వారా మాలలకు ఓటు హక్కును లేకుండా కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. మాలలు సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్క మాల జాతి ఓటును కాపాడుకునేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గొల్ల అరుణ్ కుమార్, మాలల సంక్షేమ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కోట్ల గంగాధర్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గోదా జాన్పాల్, మాల మహాసభ కోస్తా ఆంధ్ర జిల్లాల కన్వీనర్ మాదే రామచంద్రరావు, డాక్టర్ సుబ్బారాయుడు, స్వర్ణాంధ్ర నిర్వాహకులు గుబ్బల రాంబాబు, స్థానిక నాయకులు ఆర్ఏ రాము, విజ్జిన మధు, కోరుకొండ చిరంజీవి, తాళ్ళూరి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మాల సంక్షేమ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల జాతి దాదాపుగా 45 లక్షల మంది పై చిలుకు ఓటు బ్యాంకు గాను, 65 లక్షల మంది జనాభా గాను, అత్యధిక జనాభా కలిగినటువంటి మాలలు గాను ఈ రాష్ట్రంలో ఈరోజు ఉండడం జరిగింది. అయితే గత ప్రభుత్వాలు ఒక 2-3 ఏళ్ళ నుంచి మరీ ఎక్కువగా ఉంది, అంతకుముందు కూడా ఉందన్నమాట. అయితే మాలలను ఏమాత్రమూ అభివృద్ధికి నోచుకునేకుండా నిర్లక్ష్యం చేస్తూ వర్గీకరణ విషయంతో అత్యధిక జనాభా ఉన్నటువంటి మాకు దాదాపుగా 10% వస్తుందని చెప్పి అనుకున్నాము. కానీ 7% సర్దిద్దారు. అది ఒక అన్యాయము. అలాగే ఈ కూటమి ప్రభుత్వము ముఖ్యంగా మాలలే టార్గెట్గా చేసుకొని విద్య, ఉద్యోగాలు, రాజకీయ పరంగాను, సామాజిక పరంగాను మాలలను అణగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తుంది. కనీసము వైసీపీ గవర్నమెంట్ కనీసం రాజకీయ కన్నా కొద్దిగా అవకాశం ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో అయితే పూర్తిగా ఏమి ఇవ్వలేదు. కాబట్టి దీనికి నిరసనగా మేము రాబోయే రోజుల్లో, అంటే 2029లో తర్వాత కూడా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మాలల యొక్క ఆవశ్యకత, వాళ్ళ యొక్క గుర్తింపును ఇవ్వకపోతే ఏ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అలా తమకు హెచ్చరిక చేస్తున్నాము. రాబోయే రోజుల్లో దాదాపు 50 లక్షల ఓట్లు, దాదాపుగా 1 లక్ష కూడా ఓట్లు పడదని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ పెట్టినా కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి మాల జాతి అంతా ఏకంగా ఉన్నాము. సో ఆ విధంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా మాల జాతిలో సోదరులు, తర్వాత నాయకులు కూడా అందరినీ ఒక తాటి మీదకి తెచ్చి రేపొద్దున ఆగస్టు నెలలో విజయవాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మా యొక్క సత్తా, మా మాలల యొక్క సత్తా ఏమిటో నిరూపణ చేసి వచ్చేటువంటి ప్రభుత్వాలకు బుద్ధి చెప్పి ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని చెప్పి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి అనేక కేసుల్లో ఉన్నటువంటి ముద్దాయి సాయి కృష్ణ కేసులో అంత ఉత్సాహంగా స్పందించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి 70 లక్షల మంది ఉన్నటువంటి దళిత క్రైస్తవులకు సంబంధించినటువంటి మా జాతీయ అంశం మీద ఎందుకు నోరు తెరవట్లేదు అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మా ఓట్లు కావాలి, మాకు అన్యాయం జరిగినప్పుడు మా పక్షాన మాట్లాడరా, మీరెవరు మాట్లాడకపోయినా మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల కోసం మేము పోరాడితే పోయేదైనా బానిస సంఖ్యలు తప్ప అని రాజ్యాంగాన్ని ముందు పెట్టుకొని మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. మీ ఎన్డీఏ ప్రభుత్వం నుంచి
డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు పదే పదే మత విద్వేషాల గురించి రెచ్చగొట్టి మాట్లాడుతూ ఉంటే, ఎన్నికల ముందు క్రైస్తవులకి అండగా ఉంటామని చెప్పినటువంటి మీరు మత విద్వేషాలను ప్రోత్సహిస్తున్నారా? ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక్కరంటే ఒక్కరు కూడా నోరు తెరిచి మీ పక్షాన మేముంటామని చెప్పి మాట్లాడరా? క్రైస్తవత్వం ఈ దేశానికి విద్యను అందించింది, క్రైస్తవత్వం ఈ దేశానికి వైద్యం అందించింది. దళిత క్రైస్తవులకి అన్యాయం జరుగుతుంటే ఈరోజు ఒక్కరు కూడా మాట్లాడతలేదు. జాతిని మేల్కొల్పి మా సత్తాని త్వరలో 1,00,000 మందితో విజయవాడలో పెద్ద ఎత్తున సభలు ఏర్పాటు చేసి తీర్చి మాల సత్తాని చాడతాం. అంతేకాదు, భాగంగా ఈరోజు రాజమండ్రి మాలలు రాష్ట్రంలో ఉన్న 80 లక్షల మంది మాలల్ని ఐక్యం చేసి తద్వారా మాకు జరుగుతున్న రాజ్యాంగ పరంగా జరిగే వివక్షను ఎదుర్కోవడం కోసం యాత్ర చేసి మేము ఎక్కువ వాటాలేం అడగట్లేదు, కోటాలు అడగట్లేదు. మాకు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కులని రక్షణలే మేము అడుగుతా ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందనే నెపంతో ఆ పంపిణీ సక్రమంగా జరగనప్పుడు అది ఎట్లా న్యాయం అవుతుంది? సుప్రీంకోర్టు చెప్పినట్టు ఈ వర్గీకరణ చట్టం జరగలేదు. సుప్రీంకోర్టు ఎంపెరికల్ డేటా తీసి దాని ప్రకారం చేయమంటే ఏ జనాభా లెక్కల ఆధారంగా మాకు 7.5% ఈ కూటమి ప్రభుత్వం కేటాయించిందని నేను అడుగుతా ఉన్నాను. దీన్ని మాట్లాడాల్సిన మా శాసనసభ్యులు వాళ్ళ పార్టీల అధినేతల చెప్పుల కింద తేలులాగా ఒక ఏమీ చేతగాని పనికిమాలిన సన్నాసుల్లాగా మా జాతి భవిష్యత్తుని, మా బిడ్డల భవిష్యత్తుని కాలరాస్తూ ఉంటే మేము ఈరోజు రోడ్డు మీదకి వచ్చాము. మాకు న్యాయంగా పంపిణీ జరిగితే 12% రిజర్వేషన్ల శాతం రావాలి. మాకు ఎంత ఇచ్చారు? 7.5 ఇచ్చారు. 7.5%లో మాకు ఏమన్నా సమాన ప్రాతినిధ్యం దక్కిందా? డిఎస్సిలో ఒక్క రోస్టర్ పాయింట్ లేదు. యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఉద్యోగాల్లో ఆ రోస్టర్ పాయింట్ లేదు. అదేవిధంగా జరుగుతున్న ప్రతి నియామకాలు, అడ్మిషన్స్, అపాయింట్మెంట్స్, ప్రమోషన్స్ వీటిలో ఎక్కడా కూడా మా ప్రాధాన్యత లేదు. ఇదంతా మాకు రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కు. దాన్ని దోచిపెడతా మాదిగిల్ని ఉద్ధరించాలని ప్రయత్నించడం అన్యాయం. ఈరోజు మిగతా అగ్ర కులాలుగా చెప్పబడుతున్న వాళ్ళు, కమ్మ, రెడ్డి, కాపు కులాల వాళ్ళు ఎంత శాతం సంపద ఈ రాష్ట్రం నుండి స్టేట్ బడ్జెట్ నుండి తీసుకుంటా ఉన్నారు? మాకు నిజంగా రావాల్సిన న్యాయబద్ధమైన వాటాన్ని రానియకుండా మా స్కాలర్షిప్లు ఎత్తేసారు. మా మాల కార్పొరేషన్ ఫండ్ ఇంతవరకు 7 సంవత్సరాలుగా అతిగతి లేదు. అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ని పునరుద్ధరిస్తామని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు ఆ ఊసే ఎత్తటం లేదు. మా పిల్లలు ఏది ఏపీఆర్జేసీలోను మిగతా రెసిడెన్షియల్ స్కూల్స్లో, హాస్టల్స్లో ఏమాత్రం రూపాయి మెస్ ఛార్జెస్ పెంచలేదు. నియామకాల దగ్గర కూడా, అడ్మిషన్ల దగ్గర కూడా మా పిల్లలకి అన్యాయం జరుగుతూ ఉంది. అంటే క్రైస్తవులు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మతం మారిన క్రైస్తవులు కానీ ఈ సొమ్మె వీళ్ళ వాటా నుండి తీసుకుంటున్నారా? ఈ రఘురామకృష్ణరాజు అనేవాడు 0.5 వాళ్ళ పర్సెంటేజ్ ఈ రాష్ట్రంలో. 100కు 60% ఓట్లు లేనివాడు అధికారం ఉందని బీజేపీ, ఆర్ఎస్ఎస్ అండ చూసుకొని చర్చిలు కూల్చేస్తా, మసీదులు కూల్చేస్తా, క్రైస్తవుల్ని సమాధులు తవ్వుతానంటే గోరీ కడతావు. నీకు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నువ్వు అంత వీరుడివి, క్షత్రియుడివి అయితే ఢిల్లీ చుట్టూ హైదరాబాద్ సంక్రాంతికి కూడా ఇంటికి రాని అదేవాడు అని అన్నాడంటే రఘురామకృష్ణరాజు.